అటువైపు భవాని, అటు. అమ్మా! రాహుల్ బాబు, ఏమైంది బాబు? అయ్యో, ముళ్ళు గుచ్చుకుంది. బాబు పదండి, కూర్చుందరు. నెమ్మది, జాగ్రత్త. రాహుల్ బాబు, ఇటివ్వండి, నేను తీస్తాను. పర్లేదు భవాని, నేను చూసుకుంటాను. ఇటివ్వండి బాబు. భవాని ఇవ్వండి బాబు. భవాని బాబు ఇవ్వండి. ఏమైంది భవాని? తెలీదు రాహుల్ బాబు. మీ పాదం ముట్టుకోగానే గోదాదేవి కళ్యాణం నాటకం వేశాం కదా, అందులో మీరు రంగనాథుడిగా చేసిందే గుర్తొచ్చింది. ఇంకా అది మర్చిపోలేదా భవాని? అదెలా మర్చిపోగలను బాబు? సరే, ముళ్ళు తీ. అయ్యో, నామతి మండ. తీస్తున్నా బాబు. అయ్యో, ముళ్ళు చాలా లోతుగా దిగింది బాబు. ఏం పర్లేదు, నేను తీస్తాను. కొంచెం నొప్పిగా ఉంటుంది, ఓర్చుకోండి బాబు. నిన్నిలా చూస్తూ ఉండాలే గాని ఎంత నొప్పినైనా ఓర్చుకుంటాను భవాని. అయిపోయింది, వచ్చేస్తుంది. అయిపోయింది బాబు, ముళ్ళొచ్చేసింది. దొంగ మొహందానా, రాహుల్ బాబుని ఎంత బాధ పెట్టావే? సరే సరే, ఆ ముళ్ళు మీద కోపం చూపించింది చాలు గాని పద భవాని, వెళ్దాం. ఇప్పటికే లేట్ అయింది. పద భవాని. చెబుతావా చెబుతావా ఈ సాయం ఎందుకో, చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో, చెలిమైనా లేదైనా ఒక కంచై నిలిచావు, నిదురైనా లేకుండా ప్రాణాలే పరిచావు, ఒక నీడై ఒక తోడై అడుగేసావెందుకో, చెబుతావా 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 ఈ సాయం ఎందుకో, చెబుతావా చెబుతావా ఈ స్నేహం ఎందుకో. వానే మట్టిని తడిపెట్టు, మనసుని తడిపావు, నువ్వే గుడి ముందర నిలుచున్నట్టు నిలబడతావు, గాలి గంధం మోసేట్టు నన్ను మోస్తున్నావు, చినుకు చుట్టూ వేగం వల తార చుట్టూ ఆనింగిలా, నాకు చుట్టూ నువ్వేలా కవచమై నిలిచావెంతలా, ఒక ధైర్యం ఒక సైన్యం నువ్వయ్యావెందుకో, చెబుతావా చెబుతావా.
రే సీను, రాహుల్ కనిపించాడా? లేదు బాబు. రాత్రి నుంచి తూర్పు ఉత్తరం పక్కనున్న అడివంతా వెతుకుతూనే ఉన్నాం. ఎక్కడా కనిపించలేదు. హలో నాన్న. పెద్దోడా, తమ్ముడు గురించి ఏమైనా తెలిసిందా? ఇంకా లేదు నాన్న, మన వాళ్ళందరూ వెతుకుతూనే ఉన్నారు. నీతో సీనుగాడున్నాడా? ఉన్నాడు నాన్న. వాడు కూడా మనుషులతో రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాడు. అయితే వెతికే మన వాళ్ళందరికీ చెప్పు. ఇస్తానన్న దానికి 1000 ఇస్తానని చెప్పు. నాన్నా, నువ్వు విన్నది నిజమేరా? ఈ మాట వాళ్ళందరితో చెప్పు. అప్పుడే ఇంకా కసిగా వెతుకుతారు. అలాగే నాన్న. పెద్దోడా, ఇంకో మాట. అవసరమైతే ఆ భవానీని చంపి రాహుల్ని తీసుకురా. లేదంటే మీ అత్తయ్యకి విషయం తెలిసి నిశ్చితార్థం పెళ్లి ఆపేసింది అంటే నా రాజకీయ కల తీరదు. మీ తాత దానమిచ్చిన ఆస్తిని తిరిగి తీసుకోలేను. అలా ఏం జరగదు నాన్న. అత్తకు ఈ మ్యాటర్ తెలిసే లోపే రాహుల్ని ఇంటికి తీసుకొస్తాను. సీను, వాళ్ళు దొరికారంటే మీరు మాట్లాడుకున్న దానికంటే 1000 డబ్బు ఎక్స్ట్రా ఇస్తాను నాన్న. అలాగే బాబు. అవసరమైతే ఆ భవానీని చంపి రాహుల్ని తీసుకురా. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో రాహుల్ దొరకాలి. దొరుకుతాడు బాబు. ఇంకా 2 దిక్కులే మిగిలిన్నాయి. మీరు దక్షిణ దిక్కుకు వెళ్ళండి, నేను పడమటి దిక్కుకు వెళ్తాను. జల్లడేశామంటే గంటలో రాహుల్ బాబు మీ ఇంట్లో ఉంటాడు. అలాగే సీను, పదండ్రా. భవానీని ఎలాగో నేనే చంపాలనుకుంటున్నానురా. ఇప్పుడు అడ్డం వస్తే చంపేది నీ తమ్ముడు రాహుల్ గారిని. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. రాయ్, పదండ్రా, ఆ పిట్టల్ని చంపేద్దాం. ఇంతసేపు అయినా నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో తెలియలేదు. ఎలా ఉందో, ఏం చేస్తుందో, తనకేమైనా అయిందేమోనని నాకు భయం వేస్తోందండి. భవానీకి ఏం కాదమ్మా, తన ఇంటికి వచ్చేస్తుంది, తనకేం కాదు. సుబ్రహ్మణ్యం గారు, అయ్యా, నా బిడ్డ ఆచూకీ ఏమైనా తెలిసిందా? ఎక్కడుంది? కనిపించిందా? కనిపించలేదమ్మా. పొలాల్లోనూ తోటల్లోనూ చెరువు దగ్గర ఊరంతా జల్లెడ పట్టి వెతుకుతున్నారు. ఎక్కడా లేదమ్మా. అయ్యో భవానీ, అమ్మా, అమ్మోరు తల్లి. సరే, ఏమైనా ఆచూకీ తెలిస్తే వెంటనే నాకు చెప్పండి. అలాగేనయ్యా. నానా, అమ్మా, ఎందుకమ్మా మమ్మల్ని ఇలా శిక్షిస్తున్నావు? ఆ పసిబిడ్డ మీద ఎందుకంత పగబట్టావు? చాలమ్మా, నీకు దండం పెడతాను. నా భవానీని నా దగ్గరికి పంపించే తల్లి. ఇప్పుడు చూడు, చిన్న చిక్కిస్తాను. అయ్యో అయ్యో, అపచారం, అపచారం. నన్ను క్షమించు తల్లి. ఏమండి, ఏమండి?
ఏమండి ఏమండి ఏమైంది శ్యామలా? ఏమండి అపచారం జరిగిపోయిందండి. అమ్మవారి ముందు దీపం కొండెక్కింది. పాపం పిచ్చోళ్ళు. నేను దీపం ఆర్పితే వాళ్లే గుండెలు ఆపేసుకునేటట్టున్నారు. అమ్మో, నేనే ఆర్పానని తెలిస్తే నా గుండె ఆపేస్తారు. నాకెందుకో భయంగా ఉందండి. అమ్మా, ఆరిపోయింది దీపమే కదా, ఏదో మనిషే పోయినట్టు బిల్డప్ ఇస్తున్నావెందుకు? మధురా, నీకసలు బుద్ధనేదే లేదా? ఈ జన్మలో నీకు మాట్లాడడం రాదే. నీకు నేనొకదాన్ని బాగా దొరికానక్క. ఎప్పుడు చూసినా నన్నే అంటావు. ఏమండి భవానీకేమైనా అవుతుందేమోనని భయంగా ఉందండి. ఏమీ కాదు శ్యామల, ధైర్యంగా ఉండు. రాహుల్ బాబు కూడా అడవిలోకి భవానీని వెతకడానికే వెళ్ళాడు. ఇక ఊరి జనం కూడా వెళుతున్నారు. భవానీ ఖచ్చితంగా దొరుకుతుంది. నువ్వేమి కంగారు పడకు. అమ్మా, అమ్మా భవానీ. అన్నా, ఆ భవానీ అడవిలోంచి తప్పించుకొని వెళ్ళిపోయి ఉంటుందన్నా. లేదంటే ఈ పాటికి మన కంటపడేవాళ్ళు కదన్నా. అవునన్నా, అడవి మొత్తం గాలిచ్చాం, ఎక్కడ లేరన్నా. అది ఇక్కడ ఎక్కడో దాక్కుందిరా. అది ప్రాణభయంతో పీల్చే శ్వాస నాకు తెలుస్తూనే ఉంది. దాని ప్రాణాల్ని గాల్లో కలపాల్సిందే. వెతకండి. రాహుల్ బాబు, ఏమైంది? అంతా బానే ఉందా మీకు? ఓకే భవానీ, బానే ఉన్నాను. పోనీ కొంచెంసేపు కూర్చుని వెళ్దామా? పర్లేదు భవానీ, ఐ కెన్ మేనేజ్. రాహుల్ బాబు, మీకు ఆకలేస్తుంది కదా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు భవానీ? కంటిన్యూస్ గా 3 days ఫుడ్ లేకపోయినా తట్టుకునే కెపాసిటీ ఉంది నాకు. మిమ్మల్ని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. నాకు తెలీదా మీ గురించి? మీరు ఆకలికి తట్టుకోలేరని నాకు తెలుసు. మీరు చాలా నీరసంగా ఉన్నారు. రండి, నేను తీసుకెళ్తాను మిమ్మల్ని. చెబుతావా చెబుతావా నా నేరం ఏమిటో? చెబుతావా చెబుతావా ఈ దూరం ఎందుకో? మనసంతా తొలి చేసే ఒక ఇది కదా నాకు కావలసిన ప్రేమ, నా మనసు కోరుకునే ప్రేమ. ఇలాంటి అమ్మ ప్రేమ నీ దగ్గర తప్ప నాకు ఈ ప్రపంచంలో ఎక్కడా దొరకదు భవానీ. సంద్రాన్ని విడదీసావెందుకో? చెబుతావా చెబుతావా? రాహుల్ బాబు, ఇక మీకు ఆకలి ఉండదు. మీ ఆకలిని ఇప్పుడే తీర్చేస్తా. ఎలా భవానీ? అలా అటు చూడండి. రండి. అది సరే భవానీ, కానీ నాకు చెట్టెక్కడం రాదే. కానీ నాకు కొట్టడం వచ్చు కదా. ఆ పండ్లన్న తింటే మీ ఆకలి కొంచెమైనా తీరుతుంది. ఇదిగో తీసుకో.
రాహుల్ బాబు, ఇలా రాళ్లతో కష్టం గాని ఒక పని చేద్దాం. మీరు నన్ను ఎత్తుకోండి, నేను ఆ పళ్ళు కోస్తాను, అప్పుడు హాయిగా తినచ్చు. నా యాట దొరికింది. ఏంటి బాబు ఇంకా ఆలోచిస్తున్నారు? చిన్నప్పుడు ఎన్నిసార్లు మనం ఇలా మామిడి పళ్ళు కోసుకుని తినలేదు? ఇది అంతే. రండి, మీరు ఎత్తుకోండి. రాహుల్ బాబు, అయ్యో బాబు, రక్తం. రేయ్, రండి. రేయ్, వాళ్ళు ఇక్కడే ఉన్నారా? వెళ్ళండి రా. ఏయ్, ఏయ్, ఏయ్. రేయ్, వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారు, తలవ దిక్కున వెళ్ళి ఎతకండ్రా. రేయ్, ఇక్కడ ఎవరు లేరా? పదండ్రా. ఐశ్వర్య, హాయ్ గైస్, వెల్కమ్ వెల్కమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఏ చూడండి, ఐశ్వర్య ఫేస్ లో పెళ్లికలు ఎలా కనిపిస్తుందో. ఎల్లుండే ఎంగేజ్మెంట్ అన్నావు, ఏ హడావిడి లేదేంటి? ఇంతకీ మీ బావెక్కడే? ఉండండి, నేను తీసుకొస్తాను, మీరు కూర్చోండి. రండి. బయటికి వెళ్ళొద్దని వీళ్ళెంత చెప్పినా వినకుండా రాహుల్ బయటికి వెళ్ళిపోయాడో. మీ నాన్న అత్తయ్య కోపం చూస్తుంటే రాహుల్ వచ్చాక వాణ్ణి ఏం చేస్తారోనని భయంగా ఉంది. ఏం అవ్వదులే అమ్మా, అయినా వాడెళ్ళింది భవానీని కాపాడడం కోసమే కదా. పాపం, ఎవరో చంపడానికి వెంటపడితే అడవిలోకి పారిపోయిందంట. భవానీకి ఏం కాకుండా రాహుల్ కాపాడితే అంతే చాలు. ఐశ్వర్య,
అమ్మా ఐశ్వర్య, ఐశ్వర్య రాహుల్ ఇప్పుడే వచ్చేస్తాడమ్మా. నువ్వేం బాధపడుకో, మా తల్లివి కదూ, బాధపడకమ్మా. ఏమైంది ఐశ్వర్య? అమ్మా, బావ ఆ భవానీ కోసం ఫారెస్ట్కి వెళ్ళాడంట. వదినా, అన్నయ్య ఎక్కడా? వదినా, అది అన్నయ్య ఎక్కడా? అన్నయ్య ఎక్కడా? ఏమైందమ్మా? ఈ నిశ్చితార్థం జరగదన్నయ్య, ఆపేద్దాం. ఆపేయడం ఏంటమ్మా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నిన్న నైట్ రాహుల్ భవానీని కాపాడ్డానికి వెళ్ళాడా? నిన్నే అన్నయ్య అడిగేది, భవానీని కాపాడ్డానికి వెళ్ళాడా? అవునమ్మా. జరగదు. ఇక ఈ నిశ్చితార్థం జరగదు, పెళ్లి జరగదు. వాడికి ఈ పెళ్లి ఇష్టం లేదు. భవానీ రక్తం కురిసిన రాత్రని ఈ అడవికి తెలిసేలా చేయండి.